హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవైతే 2 కేజీల చేపలు ఫ్రెండ్స్. వీటిని తెచ్చుకొని క్లీన్ చేసుకున్నాము. క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని 2.5 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకున్నాము. ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కలన్నిటిని దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం చేపల కూరకి వెడల్పు లాంటి గిన్నె తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ముక్కనైతే ఇలా వేసేసుకోవాలి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ముక్కలన్నిటిని దీంట్లో అయితే పేర్చుకోవాలి. ఇంకా కొంచెం పెద్ద గిన్నె అయితే బాగా ఉంటుంది. ఉప్పు నిమ్మకాయతో వీటిని క్లీన్ చేసుకుంటే నీసు వాసన అనేది రాదు ఫ్రెండ్స్. మీరైతే కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. నేనైతే కొంచెం చింతపండుని అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారా, చాలా బాగా మగ్గింది. ఇదంతా బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు రసం అయితే కలుపుకోవాలి. చూసారా, దగ్గరకు అవుతుంది ఇది పులుసు అంతా. ఫైనల్గా అయితే కొంచెం మెంతిపిండి, మసాలా పౌడర్ అయితే వేసాను. ఇది నెక్స్ట్ డే అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే మనం ఆనియన్ కూడా వేసుకోవచ్చు. కాల్చుకొని పేస్ట్ చేసుకొని స్టార్టింగ్లోనే వేసుకోవాలి. మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఎందుకంటే చేపల పులుసు టేస్ట్ అనేది పోతుంది అనుకుంటున్నాం, అందుకే మేము వేసుకోలేదు. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూసారా ఎంత బాగా రెడీ అయిన చేపల పులుసు. బాయ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ.